నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. యోలో 247 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మి స్టేట్మెంట్ని అధికారులు రికార్డు చేశారు. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో 3.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మంచు లక్ష్మి బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించింది. కాగా నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ అధికారులు విచారించారు. దీనిలో భాగంగా ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. యోలో 247 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మి స్టేట్మెంట్ని అధికారులు రికార్డు చేశారు. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో 3.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మంచు లక్ష్మి బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించింది. కాగా నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ అధికారులు విచారించారు. దీనిలో భాగంగా ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు.